ప్రభుత్వం మలి విడత నిధుల విడుదలకు కసరత్తు చేస్తోంది. సూపర్ 6 హామీల్లో భాగంగా రైతులకు ప్రతి ఏడాది కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ తో కలిపి 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. ఆగస్టు 2న పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల దిశగా కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే సమయంలో అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అక్టోబర్ 18న ఈ రెండు పథకాల నిధులను రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీపావళి సమయంలోనే రైతులకు నిధులు చేరేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ నిధులను 3 విడతలుగా విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజున రైతుల ఖాతాల్లో రాష్ట్ర నిధులు జమవుతాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడతను ఆగస్టు 2న విడుదల చేశారు. 21వ విడత నిధులను దీపావళి సందర్భంగా జమ చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నుండి జూలై వరకు 41.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన నిధులు ఆగస్టులో జమయ్యాయి. పీఎం కిసాన్ కింద ఏటా 6,000 రూపాయలు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 14,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. వీటిని 3 విడతలుగా చెల్లిస్తామని తెలిపింది. అక్టోబర్ 18న కేంద్రం 2,000 రూపాయలు, రాష్ట్రం 5,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని సమాచారం. కౌలు రైతులకు పీఎం కిసాన్ నిధులు లభించడం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 2 విడతల్లో 20,000 రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. మొదటి విడతగా అక్టోబర్లో 10,000 రూపాయలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం కింద 46.64 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. రైతుల భూ వివరాలను వెబ్ ల్యాండ్ నుంచి సేకరించి గ్రామ స్థాయిలో ధృవీకరించారు. భూమి లేని కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ క్రాప్ లో నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. 2025-26లో ఇప్పటి వరకు 5.9 లక్షల కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేశారు. ఇంకా అర్హులైన వారు ఉంటే గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.